దేశభక్తి మతం కలగాపులగంగా మారిన ఈ రోజుల్లో, దేశభక్తి మతం కలగాపులగంగా మారిన ఈ రోజుల్లో రచయితల పాత్ర ఎలా ఉండాలంటారు? ఈ దేశంలో పుట్టి పెరిగిన ప్రతి పౌరుడికి స్వదేశంతో విడిదేరాని బంధం ఉంటుంది. మాతృభూమి మట్టికి రుణపడి ఉంటాడు. తన దేశానికి భక్తితో ప్రణమిల్లుతాడు. అయితే సంకుచిత దేశభక్తితో ఇతర దేశాలని ద్వేషించినప్పుడే ప్రమాదం. ఇప్పుడు మత మితవాద పాలకులు మత విశ్వాసాలని దేశభక్తితో ముడిపెడుతున్నారు. ఈ పరిస్థితిని ప్రతి రచయిత తన రచనలతో ఎదుర్కోవాల్సిన అవసరం ఉన్నది. దేశభక్తి మతం ఒకటి కాదని చెప్పవలసిందే. మతం వ్యక్తి విశ్వాసానికి సంబంధించింది. అవసరమైతే మార్చుకోవచ్చు, కానీ దేశభక్తి అవిచ్ఛిన్నమైంది. అస్తిత్వ పోరాటాలు, విప్లవోద్యమాలు, ఈ రెంటి మధ్యన సమన్వయం ఎలా ఉండాలంటారు? అస్తిత్వం, విప్లవోద్యమం. ఓకే, అస్తిత్వ ఉద్యమాలు అనేవి వర్గ పోరాటాన్ని, విప్లవోద్యమాన్ని పక్కదారి పట్టిస్తున్నాయనే అభిప్రాయం ఒకటి మనకు బహిరంగంగా ఉన్నాయి. అయితే మరి ఈనాటి దేశకాల పరిస్థితుల్లో కులాలు, వృత్తి మూలాల ప్రాబల్యం వల్ల అస్తిత్వ ఉద్యమాలని కాదనలేదు. అందువల్ల విప్లవ పోరాటాలతో తప్పనిసరిగా అస్తిత్వోద్యమాన్ని సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. కులం, వర్గ పోరాటాల మధ్య ఉండే వైరుధ్యాన్ని అధిగమించవలసింది. ఈ దేశంలోని అనేక కులాల, మతాల జీవన సమస్యలను కూలంకషంగా అర్థం చేసుకుని రచయిత ప్రజా పోరాటాల వైపు మళ్లించవలసిందే. కూర్చోండి, జస్ట్ ఇంటర్వ్యూ గోయింగ్ కదా, అందుకని ఏమన్నా వర్గ పోరాటాల మధ్య ఉండే వైరుధ్యాలని అధిగమించవలసింది. ఈ దేశంలో అనేక కులాల, మతాల జీవన సమస్యల్ని కూలంకషంగా అర్థం చేసుకోగల రచయిత అంతిమంగా వాళ్ళు ప్రజా పోరాటాలు మళ్లించగలరు. ఈ ఆశాజనకంగా ఉన్న పరిస్థితి అన్నమాట. ఉద్యమాల ద్వారా సమస్యల్ని ఐడెంటిఫై చేస్తాం, తప్పు కాదు, గుర్తించాలి, కానీ వాటి పరిష్కారాన్ని మాత్రం ఉద్యమాల ద్వారా ఉండాలని మన కాన్సెప్ట్. మీరు మొదట ఆత్మానుభూతి సాహిత్యం ఉంది, ప్రజా సాహిత్యం వైపు అడుగులు వేయటానికి ప్రేరణ ఇచ్చినటువంటి పరిస్థితి. నేను 1965 వరకు కె యాదవ్ రెడ్డిగా రచనలు చేసినప్పుడు నాపై దైవభక్తి, నెహ్రూ సోషలిజం, రొమాంటిసిజం ప్రభావం ఉండేది. కొందరి మొదలగు ఆనాటి మా సీనియర్స్ మూలాన వచన కవితను ఉద్యమంగా చేపట్టిన సందర్భంలో ఒక ప్రజాస్వామిక లిబరల్ ఆలోచన విధానం పనిచేసింది. అయితే 1960-65 మధ్య నేను ఆనాటి గోరకొండ పత్రికలో విరివిగా నా రచనలు ప్రచురిస్తున్న కాలంలోనే బ్రిటన్లో వచ్చిన యాంగ్రీ యంగ్మెన్ సాహిత్యం ఆకట్టుకుంది. ఇక్కడి మధ్యతరగతి, కింది తరగతి యువతలోని నైరాశ్యాన్ని, ఆక్రోశాన్ని వ్యక్తం చేయడానికి కోపోద్రిక్త యువతరం పేరిట నేను వ్యాసాలు, కవితలు రచించాను. 65 నాటికి ఆ దశను దాటి మిగతా 5 మిత్రులతో దిగంబర కవులుగా పరిణమించిన తర్వాత ప్రజా సాహిత్యం నేను మళ్ళీ. అయితే ప్రేరణ అంటారా, నా జీవిత అనుభవాలు, ముఖ్యంగా పేదరికం, గ్రామీణ జీవితంలో రైతుల దీనస్థితి, ఇవన్నీ కూడా ప్రేరణ. ఈ దేశంలో ఏనాటికైనా సమూలమైన మార్పు రావాలనే నిరంతర తపన నన్ను వెంటాడుతూనే ఉన్నది. ఆ తపనకు మార్క్సిస్ట్ చింతన, తాత్వికత ఒక దిశానిర్దేశం చేస్తుంది. ఓకే సార్, ఇది అంటే మీ పుట్టుక నేపథ్యం ఒకటి గ్రామీణ ప్రాంతం, రైతు నేపథ్యం,
రెండవది మనం అమెరికాలో వచ్చినట్టు యాంగ్రీ బ్రిటన్లో వచ్చినట్టు యాంగ్రీ మూవ్మెంట్ కూడా అభ్యుదయ విప్లవ సాహిత్యంతో పోల్చినట్లయితే, అభ్యుదయ సాహిత్యం విప్లవ సాహిత్యం పోల్చినట్లయితే దిగంబర సాహిత్యం ఏ విధంగా భిన్నమైందని భావిస్తున్నారు? 1960 తర్వాత కాలంలో ఆధునిక తెలుగు సాహిత్యంలో తిరుగుబాటు తరానికి గొంతును స్వరాన్ని ఇచ్చిన దిగంబర సాహిత్యం ఆనాటి తెలుగు సాహిత్యంలో తనదైన అధ్యాయాన్ని లిఖించింది. అభ్యుదయ విప్లవ సాహిత్యాల మధ్య వారధిగా నిలిచింది. అభ్యుదయ రచనను నీరసించి రాజీ పడుతున్న దశలో షాక్ ట్రీట్మెంట్ ఇచ్చి తన తరాన్ని మేల్కొల్పింది. ఆ తర్వాత విప్లవ రచయితల సంఘంలో లీనమైనప్పటికీ దిగంబర కవుల 3 సంపుటాల రచనా సంవిధానం, కవిత్వ శైలి, నిజాయితీ 6 కవుల సాహిత్యం భిన్నమైనది అని చరిత్ర నిరూపించింది. అంటే అభ్యుదయ సాహిత్యానికి విప్లవ సాహిత్యానికి వారధిగా ఉన్నప్పటికీ కూడా గొంతులో తీవ్రత ఆక్రోషం, తీవ్రత సామాన్య జనాలు కూడా చేరాలంటే మనం చెప్పేటువంటి ఆ ఎక్స్ప్రెషన్ లో కూడా తీవ్రత అనేది ఉంటేనే కొంచెం అందరికి షాక్ ట్రీట్మెంట్ అందరూ ఆరోపణ భూతి పదాలు ఉపయోగించారు, ఆశ్చర్య పదాలు ఉపయోగించారు, అలాంటి విమర్శించారు కదా. భౌతికంగా భూత్ కాదు మనకు మెంటల్ గా కాబట్టి సామాజికం కూడా ఏంటంటే మనిషిని మెరుగుపడడానికి కోపం వస్తే వాడు ఏం చేస్తాడు, సహజంగానే తిడతాడు, అనుభూతి పదాలు. కానీ ఆ ఉద్దేశం ఏంటి, స్పిరిట్ ఏంటి అనేది కదా, వాడిని మేల్కొల్పాలి. వాడికి ఉద్దేశం మాత్రం స్పష్టంగా ఉంటుంది, ఏ అచ్చారం లేకుండా ఉంటుంది. నేడు సాహితీ సమీక్షల్లో ఎక్కడైనా జరుగుతున్నాయి ఈ మధ్యకాలం. అవును, ఈ జరుగుతున్నప్పుడు ఈ సమీక్షలలో పుస్తకాల్లో రాసినా సరే, ఉపన్యాసాలు చేసినా సరే ముఖస్థుతి ఎక్కువైందని అనుకుంటున్నాం సార్. దీని మీద మీ అభిప్రాయం ఎట్లా, మీరు అబ్జర్వేషన్ ఎట్లా ఉంది? ఉదాహరణకి నేటి సాహిత్య విమర్శలో సీరియస్నెస్ మాత్రం బాగా లోపించింది. అయితే అకాడమిక్ స్థాయిలో ఇతరత్ర విమర్శకులు మనం ఉన్నారు, లేరని కాదు, ఉన్నారు. అయినా పుస్తక సమీక్షలు, విమర్శల పేరిట ముఖస్థితి వ్యాపించదనే మాట వాస్తవం. ఇక సమకాలీన యువకవుల రచయితల నేపథ్యంలో సాహిత్య సామాజిక ప్రమాణాలను అర్థం చేసుకుంటున్నాం. కొత్త విమర్శకులు వస్తున్నారు, అది మాత్రం కాదని ఉన్నప్పటికీ కూడా ఇది వస్తున్నారు, కొత్త తరంలో వస్తున్నారు. అదే చెప్పిన ఏమన్నా అంటే సమకాలీన యువక రచయితల నేపథ్యంలో రాస్తున్నారు. కాబట్టి వాటి సాహిత్య సామాజిక ప్రమాణాలను అర్థం చేసుకుంటూ వాళ్ళు ఏం చేస్తారంటే ఓ కొత్త తరం విమర్శకులు తమ పద్ధతుల్లో రాస్తున్నారు. ఇది ఒక మంచి పరిణామం కాదనం. అయితే సాహిత్యపరమైన మూల్యాంకనానికి ప్రామాణికమైన తూకంరాలు ఉండవలసింది. సో ఆ ప్రామాణిక తూకాలు లోపిస్తున్నాయి. అది కనుక మనం వాడగలిగితే నిజమైన నికాసైనటువంటి సమీక్షలు రాగలుగుతాయి. ప్రామాణిక తూకంరాలు అనేవి ఆయా తాత్విక కోణాల నుంచి, ఉదాహరణకి మార్క్సిస్ట్ సౌందర్య శాస్త్రం, మార్క్సిస్ట్ సౌందర్య శాస్త్రం అనేది ఒక ప్రామాణికంగా నిలిచిన సూత్రం అన్నమాట, ప్రామాణిక నిలిచిన తూకంరాలు. కాబట్టి సాహిత్యాన్ని సాధారణంగా సామాజిక రాజకీయ దృక్కోణం నుంచి పరిశీలించడానికి మార్క్సిస్ట్ సౌందర్య శాస్త్రం యొక్క ప్రమాణాలు మనకు ఉపకరిస్తాయి. నేటి రచయితల్లో నిబద్ధత ఎలా ఉంది, ఎలా ఉండాలంటారు? నిబద్ధత కూడా చాలా కమిట్మెంట్, నిబద్ధత అనేది ఉంది కదా, రకరకాల నిబద్ధతలు ఉంటాయి. మనకుండే మొదటి నుండి ఆధునిక తెలుగు సాహిత్యంలో ప్రధానంగా ప్రజా దృష్టిలో వచ్చే రచయితలందరికీ కూడా ప్రజల పట్ల ఉద్యమ నిబద్ధత ఉండాలని కదా ప్రభావాన్ని ఒక ఏర్పడిపోయిన సిద్ధాంతం చెప్పాలి. అందువల్ల నేటి రచయితలు చెప్పాలంటే నిబద్ధత సన్నగిల్లింది బాగా. ఎందువల్లంటారా, అభ్యుదయ విప్లవ ఉద్యమాల అవగాహనతో
రచనలు చేస్తున్న కమిటెడ్ రచయితలు ఇప్పటికీ ఉన్నారు. అయితే కులాలు మతాల అస్తిత్వ ఉద్యమాలలో కూరుకుపోయిన రచయితలు కూడా తనదైన నిబద్ధతలు వాళ్ళకు నిబద్ధత ఉంది. క్యాస్ట్ అండ్ రిలీజన్ కమిటెడ్ ఉంది. అయితే ఆ నిబద్ధత కులాల మేరకి ఆయా పరిమితుల్లో గిరగీసుకోలేదు. అది గిరగీసుకోలేదు. మరోవైపు ఎలాంటి నిబద్ధత లేని యువ రచయితలు కొందరు తమ రచనలతో ఒక వర్గం పాఠకుల్ని ఆకట్టుకుంటున్నారు. ఇది కూడా వాస్తవం. ఇక ప్రజా ఉద్యమాల పట్ల నిబద్ధత ఉన్న రచయితల్లో కూడా అసలు సాహిత్యం చదువుతున్న వారు ఎందరు అనే నాయకత్వం కూడా ఉంది. కాబట్టి ఇది నిబద్ధత నుంచి దూరం చేస్తుంది. ఇంకో వాస్తవం, వామపక్ష శిబిరాల్లో ఉన్న చీలికలు మరొకటి కారణం. రచయితలు రాస్తున్నారు కానీ కొంత గిరిగీసుకునే వాళ్ళకు నిబద్ధత ఉన్నారు, కానీ ఏ నేపథ్యం నుంచి వచ్చిన్నారో ఆ గీతల మధ్యనే ఉన్నారు. సో ఆ గీతలు దాటి బయటకు వచ్చినట్లయితే జనబాహుల్యానికి సంబంధించినటువంటి నిబద్ధత అంటే ఆ సమిష్టి ప్రజలు, అన్ని రకాల ప్రజలకు సంబంధించిన నిబద్ధత అలవాటు కావడానికి ఛాన్స్ ఉంటుంది. రాజకీయ సామాజిక సమస్యల జోలికి వెళ్లకుండా ఈ రోజులలో నలుగురు కవులు ఊపుకుంటాడు ఆ రాజకీయాలు మనకి ఎందుకు లేని కొట్టేస్తున్నారు. రాజకీయాలు సామాజిక సమస్యలు లేనట్లయితే సాహిత్యంలో ఇంకేం ఉంటుందని ప్రశ్న. జోలికి వెళ్లకుండా సాహిత్య సృజన చేయడం సాధ్యమవుతుందా? మీరు చేయడం సాధ్యం. ఓకే, మామూలుగా సృజనాత్మక సాహిత్యం అనేది మానవ సంబంధాలని విలువలను ఒక ఉన్నతీకరించే ప్రక్రియ. కాబట్టి ఇక రాజకీయ సామాజిక ఉద్యమాల జోలికి వెళ్లకుండా సృజనాత్మక సాహిత్యం దూరంగా మాత్రం ఉండలేదు అనేది ఒక సామాజిక వాస్తవం. అయితే సమకాలీనంగా మాత్రం మరి ఎలా ఉంది? సమకాలీనంగా అన్ని సమస్యల మధ్య జీవించే రచయిత ఏం చేస్తున్నాడు? రాజకీయ సామాజిక సాహిత్య విలువల అంటే ప్రమాణాలు అవగాహన ఉన్నప్పుడే గొప్ప రచన చేయగలుగుతున్నాడు. అయితే మరోవైపు ఉద్యమాల జోలికి వెళ్లకుండా సమాంతరంగా రకరకాల కాల్పనిక రచనలు కూడా అన్ని కాలాల్లో వెలువడినట్టే వెలువడుతున్నాయి. అది ప్రతి కాలంలో ఉంది సమాంతరంగా, కమిట్మెంట్కి వ్యతిరేకంగా అన్ని కాలాలు. కాబట్టి అందుకే చెప్పాను ఏంటంటే సమకాలీనంగా అన్ని కాలాల్లో వెలువడుతున్నట్టే ఉన్నాయి. అయితే ప్రస్తుతం మాత్రం ఉన్న పరిస్థితి ఏంటి? ఒక వినయ మనస్తత్వం, కన్స్యూమర్ మెంటాలిటీ, ఒక వినయ మనస్తత్వం, ఉదారవాదం, లిబరల్ యాటిట్యూడ్, తటస్థత పేరుతో పలాయనవాద రచనలు చేస్తున్న సంఖ్య పెరుగుతున్నాయి. అందువల్ల సమకాలీనంగా నెలకొన్న మన దేశ సామాజిక స్థితికి ఇది అద్దం పడుతున్నది. ఎందుకంటే మీరు అన్నారు ఇప్పుడు పలాయనవాదం, తటస్థత. సో ఈ తటస్థత అనేది ఉండడం వలన అందరి రచనల్లో ఒకటే అంశం నిరంతరం కొనసాగుతూ ఉంటుంది, కొత్త అంశాలు రావట్లేదు. అంటే కొత్త అంశాలు రావాలంటే ఖచ్చితంగా ప్రజా జీవితానికి దగ్గరగా ఉండడం మాత్రమే సాధ్యమవుతుంది. ప్రధానంగా ఇప్పుడు ఒక రకంగా మిడిల్ క్లాస్ లో ఉండే ఎక్కువగా రచయితలు మధ్య తరగతి వస్తుంది. వాళ్ళలో సహజంగా మారిన పరిస్థితులకు అనుగుణంగా ఆర్థిక ఇతర అంశాలు మనకి అవుతుందంటే న్యూట్రాలిటీ, తటస్థత. నాకెందుకు రాజకీయాలు, కమిట్మెంట్ కూడా ఏదో రచయిత అన్నవాడు ఒక నవల రాసి కథ రాసి చేస్తే చాలా మనకి. యువ రచయితలను ఉద్దేశించి కొంచెం మీరు ఏదైనా తేడా ఏమిటి? ఆ తేడాను చూస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? మీరు ఏమన్నా యువ రచయితలకి సజెషన్స్ ఇస్తారా? చివరిలో అప్పటి మడుతున్న తరానికి తరానికి ఆ స్వరాలకు ఈ స్వరాలకు తేడా మీరేమైనా సజెషన్స్? 1970 నాటికి 70 నాడు ఒకవైపు దిగంబర కౌరు 3 సంపుటాలు వెలువడి ఆ తర్వాత విప్లవ రచయిత సంఘం ఏర్పడగానే వచ్చిన సందర్భంలోనే మణుజున తరం అనే నా కవితా సంపుటాలు. అది వ్యక్తిగతమైన కవితా సంపుటాలు. ఆనాటి తిరుగుబాటు విప్లవ స్వరాలని వ్యక్తం చేసిన కవితా సంపుటాలు. దానికి భరణి జనరేషన్. ఎందుకంటే సమకాలీనంగా ప్రజలతో మమేక ఉద్యమాల్లో పాల్గొని త్యాగాలు చేస్తున్న వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళు
దహించకపోతారు, లేకపోతే బర్న్ జనరేషన్ పోతారు. ఒక తరం అనేది ఉంటే అది త్యాగాలు చేయక తప్పదని బర్న్ జనరేషన్. ఆనాడు మామూలుగా విస్తృతమైన ఆనాటి పరిణామాల్లో 70 నుండి 70 మొదలుకొని కూడా ఏంటంటే వామపక్ష ఉద్యమాంతోనే కానీ ఈ దేశంలో సాయుధ పోరాటం ద్వారా విప్లవం రావాలనేది తిరిగి ఒక ఎజెండా మీదకి వచ్చింది. కాదని చెప్పాలి. ఎందుకంటే మాత్రమైన తెలంగాణ సాయుధ పోరాటం అనేది, రైతాంగ పోరాటం అనేది ఆనాడు ఒక దిక్సూచిగా మనకు దిశానిర్దేశం చేసింది. అది అనేక కారణాల వల్ల ఆగిపోయింది. అనేక కారణాల వల్ల ఆగిపోయింది. అయితే తర్వాత వచ్చిన పరిణామం మధ్య నైరు శోషణం సృష్టించిన భ్రమలు కొన్ని, తర్వాత మిశ్రమ ఆర్థిక వ్యవస్థ, రకరకాల తర్వాత ఏంటంటే ఉద్యమాలు సన్నగిలుతూ పోయినాయి. ఉద్యమాలు కూడా అందువల్ల అయితే పడుతున్న తరానికి ఆ తర్వాత యుగస్వరం అనేది ఒకటి నిరంతరంగా ముందుకు పెడతాము రావాలనేది మనతో వస్తున్నాం, నిజమే. కానీ తర్వాత యువతరం అనేది ఒక మండుతున్న తరంగానో లేక వ్యవసాయ రంగానికి కాకుండా యువతరం క్రమంగా అనేక సామాజిక జీవన వృత్తికి కాను రాజీ పడిపోతున్న తరంగా భ్రమలోనే అంటే సమకాలీన పరిస్థితుల్లో ఈనాటి ముఖ్యంగాను గత 20 సంవత్సరాల కాలంలో పరిశీలిస్తే పరిణామాలు సామాజిక ఆర్థిక పరిస్థితులు అనేవి సంక్షోభాన్ని సృష్టిస్తున్నాయి. కాబట్టి యువతరం చాలామంది ఉద్యమాల వైపు కాకుండా వాళ్ళేంటి తమ భవిష్యత్తు కోసం గాను నిరుద్యోగం సమస్య, ఈ భవిష్యత్తు కోసం గాను వాళ్ళు కెరీరిజం వైపు పొందుతున్నారు. ఆ కెరీరిజం ఏం చేసిందనమాట, సహజంగానే వారిని చల్లబరుస్తున్నది, లేకపోతే రాజీ పడేటట్టు చేస్తున్నది. జీవితంలో ఈ దేశాన్ని మాత్రం సంబంధంగా మనం వచ్చిన పాల్గొనాలనే దృష్టిని కలిగించడం. దీనిని మనం దీనికి పరిష్కారం ఏమిటి అంటే ప్రజా ఉద్యమాలు ఉధృతంగా రావాలి. అలాగే వామపక్ష పార్టీలు ప్రజల మధ్య పనిచేస్తుండాలండి. ఆ సమస్యలు తీసుకొని పనిచేయగలిగితేనే మంచిది. ఎందుకంటే గత 100 సంవత్సరం ఒకవైపున బీజేపీకి మూలమైన ఆర్ఎస్ఎస్ శక్తులన్నీ కూడా వాళ్ళు మూలాల్లోకి వెళ్ళి గ్రాస్ రూట్ లెవెల్లో పనిచేస్తారు. అందువల్ల వాళ్ళకి ఈనాడు ఆ విజయాలు కనిపిస్తుంది, స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే గర్వంగా చెప్పుకుంటారు మా క్రమశిక్షణ, మా దేశభక్తి ఇవన్నీ చెప్పుకుంటారు. దానికి మరి సమర్థిగా నిలబడాలని చాలా చేయాల్సి సమర్థిగా వీళ్ళు కూడా అంత కిందికి వెళ్ళాలి. తప్పకుండా వెళ్ళాలి. ఓకే సార్, ధన్యవాదాలు. మొత్తం మీద కాపీ తీసుకెళ్ళి మీకు నా ఇంట్లో వచ్చిన పుస్తకాలు సెట్ ఇస్తామని ఆవిష్కరణ కమిటీ ఉంది సార్ మీకు మీటింగ్ ఆయన తిరుపతి మాట్లాడారు. సెట్ ఇస్తాను. మా అంతరంగ భాష అని సమజీవన పోరాటాల ధ్యాస, ఇది నా లక్ష్యం ఉన్నది. బహుశా ఇవాళ పరిస్థితి వస్తుంటే ఆ రోజుల్లో మీరు ఎస్టిమేషన్ వేసింది ఇది ఇలా ముదిరినట్టే కనిపిస్తుంది తప్ప తగ్గినట్టు కనిపించట్లేదు. ఏ ఉన్మాదం కోసం అయితే మీరు రాశారు అడ్మినిస్ట్రేషన్. వాళ్ళు ఇంకో చోట మా నగరం గురించి రాస్తూ నగరం పోకువలాడే మహాగాయం అని చెప్పేసి దూరంగా చూస్తే గులాబీలాగా ఉంటుంది, దగ్గర చూస్తే ఎండాలుగా ఉంటుందంట. ఇవాళ నగరాల పరిస్థితి, నగర వెనకాల ఉన్నటువంటి శ్రమజీవులు, పేదలు, వాళ్ళ జీవితాలు చూస్తుంటే ఇంత ఎస్టిమేషను అది కొద్ది రోజులు ముందే వేశాను నేను. అది వాళ్ళ మాకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎవరిది 25 ఏళ్ల క్రితం సరిగ్గా సుందర విజ్ఞాన కేంద్రంలోనే సుశాంత్ రెడ్డి గారే ఆవిష్కరించారు. అందుకే ఆయన పిలిచి మళ్ళీ చేయిస్తే ఇది రివైజ్ ఎడిషన్. కొన్ని పనికిరానంటే ఈనాటికి రిలేటివ్గా ఏమో తీసేశారు కొన్ని. తర్వాత ఇందులో దాదాపుగా మీరు అంటున్నారు టైటిల్స్ చూశారు కదా, ఇవన్నీ వ్యాసం దాదాపుగా టైటిల్స్ చూశారు కదా. ఇందులో అన్నీ మనకి రిలవెంట్ దాదాపుగా చూశారు ఇవన్నీ కూడా. ఇప్పుడు మత పునరుద్ధరణ దాగిన ప్రమాదాలు, మతం ముసుగు ఏం జరుగుతుంది, సెక్యులరిజం కావాలని అన్నీ చూడండి. దాదాపుగా సవాళ్ళకు ప్రజా సంస్కృతి పరిష్కారం అని రాశారు. అంటే టైటిల్లోనే చాలా ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇవన్నీ పుస్తకాలు బాగా వచ్చాయండి. మీరు ఇచ్చిన పుస్తకాలు మీ జీవితం థ్యాంక్ యూ మాకు స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నాం సార్. మీరు ఇప్పటికీ గ్రేట్ 87 సంవత్సరాలు.